ముఖ్యాంశాలు. జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా. కర్నూలు కలెక్టరేట్ ముందు సిల్వర్ జూబ్లీ కళాశాల విద్యార్థుల నిరసన. బ్లడ్ క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి కాదని, సరైన చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చునని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ గణేష్ జైష్వాత్ కర్నూలులో తెలిపారు. కర్నూలు జిల్లా ప్రజల ఫిర్యాదు మేరకు కర్నూలు ట్రాఫిక్ సిఐ పి. గౌతమి ఆధ్వర్యంలో వ్యాపారస్తులకు కౌన్సిలింగ్. వార్తలోని వివరాలకు వెళ్తే, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రతి గురువారం నిర్వహించే గ్రాండ్ రౌండ్స్ లో భాగంగా ఈరోజు పలు విభాగాలైన ఫిజియోథెరపీ, క్యాన్సర్, మెడికల్ మరియు చిన్నపిల్లల వార్డులు మరియు తదితర విభాగాలకు గ్రౌండ్ రౌండ్ నిర్వహించినట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అనంతరం ప్రతిరోజు ఎంతమంది పేషెంట్స్ కు ఫిజియోథెరపీ చేస్తున్నారు మరియు పేషెంట్స్ కు అందుతున్న ట్రీట్మెంట్ గురించి ఆరా తీశారు. ఫిజియోథెరపీ, ఎలక్ట్రికల్ పరికరాలకు కావాల్సిన ఎలక్ట్రికల్ పనుల గురించి వారు అడిగారు. అనంతరం ఎలక్ట్రికల్ పనులను చేపిస్తానని వారికి హామీ ఇచ్చినట్టు తెలిపారు. మెడికల్ వార్డులో పాత స్క్రాప్ మరియు ట్యూబ్లైట్స్ మరమ్మతుల పనులు పూర్తి చేయాలని ఎలక్ట్రికల్స్ సిబ్బందికి ఆదేశించినట్లు తెలిపారు. క్యాన్సర్ వార్డుకు సందర్శించి అక్కడ ఉన్న వైద్య పరికరాలను పరిశీలించి అనంతరం పాత పరికరాలను కండానిమేషన్ చేసి డిస్పోజ్ చేయాలని సిబ్బందికి ఆదేశించారు. చిన్నపిల్లల విభాగంలోని రౌండ్స్ నిర్వహించి అనంతరం అక్కడ ఉన్న హెచ్ఓడీలతో చిన్నపిల్లలకి పీడియాట్రిక్ కేసులపై చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ హేమమాలిని, ఏఆర్ఎంఓ డాక్టర్ వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ డాక్టర్ శివబాల నాగాంచన్, డాక్టర్ కిరణ్ కుమార్, హాస్పిటల్ ఏడీ రమేష్ బాబు, నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి సావిత్రిబాయ్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బ్లడ్ క్యాన్సర్ వ్యాధి ప్రాణాంతక వ్యాధి కాదని, సరైన చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చునని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ డాక్టర్ గణేష్ జైష్వాత్ కర్నూలులో అన్నారు. ప్రపంచ రక్త మార్పిడి అవగాహన మాసం సందర్భంగా బ్లడ్ క్యాన్సర్ పై కర్నూలులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్లడ్ క్యాన్సర్లు లుకీమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా అని 3 రకాలు ఉంటాయని డాక్టర్ తెలిపారు. అన్ని రకాల బ్లడ్ క్యాన్సర్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ విధానంలో చికిత్స చేయవచ్చునని డాక్టర్ గణేష్ తెలిపారు. యశోద హాస్పిటల్లో 500 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయగా 92% ఆపరేషన్లు విజయవంతమయ్యాయని ఆయన తెలిపారు. కర్నూలు జిల్లాకు చెందిన 2 పేషెంట్లకు రక్త క్యాన్సర్ చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్నారని డాక్టర్ గణేష్ జైష్వాత్ తెలిపారు. రక్త క్యాన్సర్తో పాటు ఎలాంటి క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఉండాలంటే మంచి ఆహారం, ప్రతిరోజు వ్యాయామం, యోగా చేయాలని, దీనితో పాటు జంక్ ఫుడ్ తినకూడదని డాక్టర్ తెలిపారు. పేషెంట్ రాముడు మాట్లాడుతూ తనకు యశోద హాస్పిటల్లో డాక్టర్ గణేష్ మంచి చికిత్స అందించినందుకు పూర్తిగా కోలుకున్నానని తెలిపారు. ఒక జన జాగృతి చేయడానికి ఈ జూన్ నెలలో అన్ని ప్రోగ్రామ్స్ చేస్తాము. ఆ సందర్భంలో ఈరోజు మన యశోద మెడికల్ సెంటర్ కర్నూలులో, మన కర్నూలు జిల్లాలో ఈ బ్లడ్ జబ్బులు, బ్లడ్ క్యాన్సర్స్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ గురించి అవగాహన తీసి ఈ జబ్బులు ఎలా క్యూర్ అవుతాయి, క్యూర్ అయిన జనాలు ఎలా పూర్తిగా మనలాగా నార్మల్ అవుతారు, ఈ అన్ని అవేర్నెస్ పెంచడానికి మనం ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యామండి. ఉంటాడు జీవితాంతం ఆరోగ్యం పూర్తిగా నార్మల్ కాదు అని ఒక అవగాహన ఉంది, రైట్? సో అది ఒక మిత్, రైట్? ఫ్యాక్ట్ ఏమిటి అంటే 2024లో బ్లడ్ క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశం 90% ఉన్నాయి. ఎటువంటి బ్లడ్ క్యాన్సర్ ఉన్నా కూడా. బ్లడ్ క్యాన్సర్లో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి: ల్యూకేమియా, లింఫోమా, మైలోమా. సో ఈ అన్ని బ్లడ్ క్యాన్సర్కి మంచి ట్రీట్మెంట్ ఇస్తే కంప్లీట్ ఈ బ్లడ్ క్యాన్సర్ క్యూర్ అయ్యి ఇలాంటి పేషెంట్ మనలాగా నార్మల్ ఆరోగ్యవంతంగా అయ్యే అవకాశాలు 90% కింద ఎక్కువగా ఉంటాయి. సో 80% బ్లడ్ క్యాన్సర్కి బోన్ మ్యారో మార్పిడి అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో ఏం చేస్తాము, పేషెంట్కి దూషితమైన బోన్ మ్యారో
మందుల ద్వారా మొత్తం నాశనం చేసి వాళ్ళకి సరైన జీన్ హెచ్ఎల్ఏ జీన్ అని ఉంటాయి. ఆ జీన్ మ్యాచింగ్ డోనర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, ఫుల్ జీన్ మ్యాచ్ ఉండొచ్చు, హాఫ్ జీన్ మ్యాచ్ ఉండొచ్చు. ఇట్లాంటి జీన్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ ద్వారా పూర్తిగా పరిష్కారం క్యూర్ అయ్యే అవకాశాలు 90 to 95% ఉన్నాయండి. మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో మనం 500 కింద ఎక్కువగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేశాం. సక్సెస్ రేట్ 92%. అంటే 100లో 500 జనాల్లో ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్లో 92% పేషెంట్స్ సక్సెస్ అయ్యి పూర్తిగా క్యూర్ అయ్యారు. రైట్. సో మన ముందు ఈరోజు మనం ఏదైతే చూస్తాం దాన్ని నమ్ముతాం కాబట్టి మన కర్నూలు జిల్లా నుంచి 2 పేషెంట్ని ఈరోజు మీ ముందు రిక్వెస్ట్ చేశాము. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఎంత ధన్యవాదాలు చేసినా అది తక్కువగానే. ఎందుకంటే మన సొసైటీలో ట్రీట్మెంట్ పూర్తిగా అయ్యాక ఈ పేషెంట్స్ ముందు వచ్చి ఒక సొసైటీలో అవగాహన తీసి ఒక పాజిటివ్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి నిస్వార్థంగా ముందు వచ్చినందుకు వాళ్ళకి నిజంగా దే ఆర్ రియల్ హీరోస్ ఆఫ్ ద సొసైటీ. జిల్లాలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు సంబంధితులకు పరిహారం అందజేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో భూసేకరణ అంశంపై జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి మౌర్యతో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ NH 340C కింద నందాల చెక్పోస్ట్ నుండి గార్గేపురం వరకు, సఫా కళాశాల నుండి గార్గేపురం వరకు జరుగుతున్న బైపాస్ రోడ్డు పనులకు సంబంధించి 2 గ్రామాలకు త్వరితగతిన పరిహారం ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. అదేవిధంగా నేషనల్ హైవే కింద ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయనే వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్బిట్రేషన్ కేసులు ఎన్ని వచ్చాయి, అందులో ఎన్ని డిస్పోజ్ అయ్యాయి, ఆర్బిట్రేషన్ కేసులు ఎన్ని వచ్చాయి, అందులో ఎన్ని డిస్పోజ్ అయ్యాయి, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయని వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మధుసూదన్ రావు, కర్నూలు ఆర్డీఓ శేషిరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జూలై 8వ తేదీ రాజమండ్రిలో జరగనున్నదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర తెలిపారు. కర్నూలులోని నరసింహారెడ్డి నగర్ లో బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగరూరు రాఘవేంద్ర మాట్లాడుతూ భవిష్యత్తు ప్రణాళికలు, పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం వంటి అనేక కార్యక్రమాలను చేపడుతూ ఏపీలో భారతీయ జనతా పార్టీ బలపడేందుకు సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీ నాయుడు, బీజేపీ కొడుమూరు కో కన్వీనర్ వెల్తుల గోపాల్ పాల్గొన్నారు. ఈ నెల 8వ తేదీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాజమండ్రిలో జరగబోయే సమావేశానికి మండల స్థాయి నుంచి పార్టీలో కీలకమైన వ్యక్తులు వరకు ఈ కార్యవర్గ సమావేశము నిర్వహించడం జరుగుతుంది. భారీ ఎత్తున మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడం జరుగుతుంది రాజమండ్రిలో. ఈ కార్యక్రమానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మొన్న జరిగిన ఎలక్షన్లో ఒక భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలుపొందడం జరిగింది. మరియు భవిష్యత్తు కార్యాచరణ ఎలా తీసుకెళ్ళాలి, కార్యవర్గ విస్తృత సమావేశాలు మరియు సభ్యత్వ నమోదు, పార్టీని బలోపేతం చేసే విధంగా ఏ విధంగా డెసిషన్స్ తీసుకోవాలో అని చెప్పి ఈ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఎంతో ఆనందించే మనకి విషయం ఏంటంటే, ఎవరు చెప్పిన టైంలో నేను ఆ రోజు కార్యవర్గ సమావేశంలో గెలిచి కర్నూలు నగరంలో ఉన్న క్లస్టర్ వర్సిటీ పరిధిలో సిల్వర్ జూబ్లీ కళాశాలకు చెందిన విద్యార్థులు కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ వసతి గృహంలో నాణ్యమైన భోజనం పెట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు
శుభ్రంగా లేకపోవడంతో అనారోగ్య బారిన పడుతున్నామని వాపోయారు. వర్సిటీ వీసీ డివిఆర్ సాయి గోపాల్ కు ప్రిన్సిపల్ వివిఎస్ కుమార్ కు సమస్యలు విన్నవించినప్పటికీ పరిష్కారం కాకపోవడంతో నిరసన చేపడుతున్నామని తెలిపారు. మెస్ లో ఫుడ్ అనేది సరిగ్గా ఉండదు. తినే అన్నంలో పురుగులు, బొద్దింకలు, వెంట్రుకలు వస్తున్నాయి. ఒక పూట కూడా అన్నం సరిగ్గా ఉండడం లేదని అన్నారు. కూరగాయలు, దినుసులు బాగోలేవు. హాస్టల్లో బాత్రూంలో సరిగ్గా లేవు. బాత్రూంలోకి డోర్లు కూడా సరిగా లేవని 98 మందికి కేవలం 3 వాష్రూమ్లు మాత్రమే వాడకంలో ఉన్నాయని అన్నారు. హాస్టల్ వార్డెన్ మేడంకు తీసివేయాలని, హాస్టల్లో వాచ్మెన్గా ఉన్న వ్యక్తి సరిగ్గా లేడు అని, వాళ్ళు ఎలాంటి రక్షణ కల్పించడం లేదని, హాస్టల్లో ఉండే గడ్డి చెత్త అంతా విద్యార్థులతో తీస్తున్నారని, దానివల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ధర్నాలో విద్యార్థులు సచిన్, భరత్, షణ్ముఖ, నవీన్, బాలకృష్ణ, సాదిక్, కిషోర్, మంజు, శ్రావణి, సుప్రియ, శ్వేత, రమ 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మేము కరెంటు బిల్లులు మేము మే నెలలో ఎప్పుడు కరెంటు ఉండము. స్టూడెంట్స్ హాలిడేస్ మాకు సంవత్సరం నెల పాటు, కానీ ఆ నెలలో కరెంటు బిల్లు 3-4 వేల నుంచి 12,000 వరకు కరెంటు బిల్లు వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మా కాలేజ్ నుంచి రిజిస్టర్ బీసీ ఏడీ బిల్డింగ్లో వాళ్ళు ఉండడం కోసం, ఏసీలో బాగా విలాసంగా గడపడం కోసం ఆ విద్యార్థుల కడుపు కొట్టి మరి మా కరెంటు బిల్లులు కట్టించుకుంటున్నారు వాళ్ళు. అదేవిధంగా గర్ల్స్ హాస్టల్లో వార్డెన్ పిల్లల్ని అనేక రకంగా బూతులు తిడుతున్నా కానీ అనేక రకాలుగా మా కళాశాల ప్రిన్సిపల్ కానీ రిజిస్టర్ కానీ కంప్లైంట్ చేస్తే అది పట్టించుకోకపోవడం. అదేవిధంగా అమ్మాయిలకి బాత్రూమ్లు సరిగ్గా లేవు. అసలు అవి ఎప్పుడు పెంచుకొని ఊడిపడతాయో తెలియదు. అదేవిధంగా ఫ్యాన్లు అవి లూజ్గా ఉంటాయి, అవి ఎప్పుడు ఊడిపడతాయో తెలియదు. అదేవిధంగా బాయ్స్ హాస్టల్ సంబంధించి మినరల్ వాటర్ని 15 సంవత్సరాలు అయింది క్లీన్ చేసి. 15 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు ఆ వాటర్ని ఇప్పటికి కూడా మేము తాగుతున్నాం. ఆ సంపుని చూస్తే దాంట్లో పక్కనే చదువుకోవడానికి అనేక మంది విద్యార్థులు వస్తారు. వాళ్ళు ఒంటికి బాత్రూమ్ కూర్చొని ఆ వాటర్ని మా వాటర్ అయితే మినరల్ వాటర్ ప్యూర్ అయితే అక్కడికి వస్తాయి. అవి మళ్ళీ ప్యూర్ అయి మేము తాగుతున్నాం. అవి ఎన్నిసార్లు మా రిజిస్టర్కి చెప్పినా పట్టించుకోవడం లేదు. ఆయన ఒక మాట అంటాడు, మీరు మాకు సంబంధం లేదు, ఈ ఇయర్ నుంచి మేము సిల్వర్ జూబ్లీని మా కలెక్టర్ యూనివర్సిటీలో తీసుకుంటున్నాం, బట్ మీరు మా సమస్యలు పరిష్కరించాలి, లేకపోతే విద్యార్థులతో ఈ రోజుతో కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చి 2-3 రోజుల వరకు చూస్తాం. ఏదైనా సరే కొంచెమైనా ముందుకు కదిలింది మా సమస్యల బండి అంటే అప్పుడు దాన్ని ఏం చేయాలని ఆలోచిస్తాం. లేకపోతే ఇంకా ఏదైనా సరే రాష్ట్ర నడిబొడ్డుకైనా విజయవాడకి వెళ్ళి సీఎంని కదిలించే ప్రయత్నం అయినా సరే మేము విద్యార్థులు చేస్తామనేసి సిల్వర్ జూబ్లీగా మేము హెచ్చరిస్తున్నాం. మేము ఎన్నిసార్లు ఇన్ఫార్మ్ చేస్తున్నా చెప్పట్లేదు. మా కరెంట్ బిల్లులు కూడా యూజ్ చేసి మా పైన వేస్తూ మా ఫీజు అమౌంట్ని ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఫండ్స్ వస్తున్నాయంటున్నారు, అవి ఎక్కడ పెడుతున్నారో తెలియట్లేదు. మాకు కొంచెం కూడా చేంజ్ రావట్లేదు. మాకుంటే బాత్రూమ్స్ వసతి లేదు, వాటర్ లేదు, మినరల్ వాటర్ సమస్య చాలా ఉంది. కాంపౌండ్ లేదు, ఫిక్స్డ్. అంటే మీ సమస్యను అధికారులకు చెప్పినారా? మీ స్టాఫ్ చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. మేము ఎన్నిసార్లు ఇన్ఫార్మ్ చేస్తున్నాం, ఏమి అభివృద్ధి చేయాలనే ఆలోచనలో కూడా లేనట్టున్నారు. మా హాస్టల్ కాంపౌండ్ లేదు, సెక్యూరిటీ అంటూ సక్కం లేదు. మేము ఏ విధంలో ఉన్నా కూడా పిక్స్ వస్తున్నాయి, అలర్జీస్ వస్తున్నాయి, మస్కిటోస్ ఉన్నాయి. ఎటువంటి సౌకర్యాలు లేకుండా చూస్తున్నారు. డే స్కాలర్స్ హాస్టల్లో నచ్చక, ఫుడ్ బాగలేక వాళ్ళు బయటకు వెళ్ళి రెంట్ తీసుకొని ఉంటున్నారు. ఆ బయట రెంట్ కట్టాలి, మా హాస్టల్ను ఫీ కట్టాలి ఇయర్కి. ఇది ఎక్కడ న్యాయం? మాకు జస్టిస్ జరగాలి. అలాగే మేము సెమ్ ఫీజు అని చెప్పి 600-700 కడుతున్నాము. హాస్టల్ ఫీజు, కాలేజ్ ఫీజు కడుతున్నాము. సరిగ్గా అసలు మా హాస్టల్ ఏం బాగాలేదు సార్, మాకు జస్టిస్ కావాలి. క్లాసెస్ కూడా సరిగ్గా వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణస్వామి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో వికలాంగులు ఎన్నో ధర్నాలు చేశారని, పోలీసులు అరెస్టు చేశారని అన్నారు. మా సమస్యలపై మేము ఎన్నో పోరాటాలు చేశామని, అయినా గత ప్రభుత్వంలో మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. ఇప్పుడొచ్చిన కూటమి ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు వికలాంగుల సమస్యలు గుర్తించి 3,000 పెన్షన్ను ఏకంగా 6,000కు చేశారని అన్నారు. వికలాంగుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. బాబు ప్రభుత్వంలో వృద్ధులు, వికలాంగులకు, వితంతులకు లబ్ధి పొందుతున్నారని అన్నారు. ఎన్నో పోరాటాలు చేసింటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సార్ గారు మమ్మల్ని గుర్తించకుండా మేము ఒక చిన్న ధర్నా చేసినా కానీ, లేదా ఏమన్నా కలెక్టర్ గారికి వినతిపత్రం వినకపోయినా కూడా మమ్మల్ని వికలాంగులు అనకుండా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వైఎస్ఆర్ ప్రభుత్వంలో మమ్మల్ని చాలా ఇబ్బంది పాలు చేసినారు. అదే కాకుండా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గెలిచాక మా వికలాంగుల బాధను అర్థం చేసుకొని
3,000 ఉన్న పింఛను ఒక్కటే పారి 6,000కు పెంచడంలో మా వికలాంగులమందరం చాలా సకల సంతోషంతో ఆనందంతో ఉన్నాము. ఇలాంటి సీఎం మాకు ఎంతో అవసరము. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని పోవడానికి కారణం అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన మా వికలాంగుల బాధను చంద్రబాబు నాయుడు గారికి తీసుకొని పోవడం వలన ఆయన మమ్మల్ని గుర్తించి మాకు 6,000 పింఛను చేయడము మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇది ఒకటి నేను పోరాడి నేను ఒక్కరిని చేసినది కాదు, మా వికలాంగులమంతా కలిసిమెలిసి ఎంతో కష్టపడి ఎంతో బాధపడి ఉద్యమాలు చేయగానే ఈ ఫలితం మాకు దక్కింది. అదే కాకుండా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని సీఎం నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి ఒకటే మనం చేసుకుంటున్నాను. పెన్నులు చేసుకున్న వాళ్ళు తిండి లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నెలసరి జీవనాధారం కోసము 35 కేజీల బియ్యం కార్డు కూడా ఇవ్వాలని సీఎం సార్ గారిని కోరుతున్నాను. కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ను పోలీసులు అరెస్టు చేశారు. గతంలో ఓ మైనర్ బాలికపై అశ్లీలంగా వ్యవహరించిన వీడియోలు బయటకు వచ్చి సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. దీంతో కర్నూలు 2వ పట్టణ పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి వైసీపీ మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. అనంతరం సుధాకర్ను న్యాయమూర్తి వద్ద హాజరుపరిచారు. 14 రోజులు రిమాండ్ విధిస్తూ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ను జిల్లా జైలుకు తరలించారు. కర్నూలు ట్రాఫిక్ సిఐ పి గౌతమి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు బళ్ళారి చౌరస్తా నుండి ఉల్చాల రోడ్డు వరకు రోడ్డు మీద ఉన్న పండ్ల బండ్లు, టిఫిన్ బండ్లు, బజ్జీల బండ్లు మరియు మొబైల్ క్యాంటీన్లను రోడ్డు మీద పెట్టి వ్యాపారాలు జరుపుతున్నందున ట్రాఫిక్ రద్దీ పెరిగి ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు వ్యాపారస్తులకు కౌన్సిలింగ్ చేసి పెట్టి కేసు నమోదు చేసి వారిని కోర్టులో హాజరుపరుస్తామని ట్రాఫిక్ సిఐ గౌతమి తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. కర్నూలు కలెక్టరేట్ ముందు సిల్వర్ జూబ్లీ కళాశాల విద్యార్థుల నిరసన. బ్లడ్ క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి కాదని సరైన చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చునని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ గణేష్ జైష్వాత్ కర్నూలులో తెలిపారు. కర్నూలు జిల్లా ప్రజల ఫిర్యాదు మేరకు కర్నూలు ట్రాఫిక్ సిఐ పి గౌతమి ఆధ్వర్యంలో వ్యాపారస్తులకు కౌన్సిలింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.